హే అటు చూడు. అదా? హ్మ్. చాలా అందంగా ఉంది. పద అటు వెళ్ళి చూద్దాం. నాకు అస్సలు అర్థం కావడం లేదు. సండే ఈవినింగ్ పాడు చేస్తావు, ఇవి చూడడానిక ఇక్కడ తీసుకొచ్చా? నువ్వే కదా అన్నావు నీకు ఇంట్లో బోర్ కొడుతుందని. షాపింగ్ కంటే ఇక్కడికి రావడం ఎంతో బెటర్. నీకు ఇన్స్టాలేషన్స్ అంటే ఇష్టం ఉండదు కదా, అటువైపు పెయింటింగ్స్ ఉన్నాయి, వెళ్ళి చూడు. బెస్ట్. అదిగో అక్కడ ఉన్నది ఎవరికి అర్థం కాని పెయింటింగ్. అయ్యో ఏంటా రక్తపు మరకలు? నువ్వలా మాట్లాడకు, వాటిలో కూడా మీనింగ్స్ ఉంటాయి తెలుసా. లేయర్స్. ఏమైనా చక్కని సీనరీసో లేక మళ్ళంటే అందమైన అమ్మాయిల బొమ్మలు వేయచ్చు కదా. ఒకటి డిప్రెషన్, లేదంటే పిచ్చి గీతలు. ఇవి రెండే నాకు అందులో కనిపిస్తున్నాయి. ఏంటి పిచ్చి గీతలా? అది వేయడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నీకు? 2 months. 2 months? దీనికా? ఊరుకోండి బాస్. చూడండి, పంచాయత్ కాని వాళ్ళైతే 2-3 నెలలైనా పట్టొచ్చు. నువ్వేదో గొప్ప ఆటలు ఎవరని చెప్పావు. ఇందులో నువ్వు అన్నంత గొప్ప అర్థం ఏం దాగుంది? ఇదేం స్పూన్ ఫీడింగ్లా మింగడం లాంటిది కాదు. మనసు పెట్టి శ్రద్ధగా చూస్తేనే అందులో ఉన్న గ్రేట్నెస్ అర్థం అవుతుంది. నీలాగా టైం పాస్ కోసం వచ్చి అడ్డమైన కామెంట్లు చేసేవాళ్ళ ప్లేస్ కాదు ఇది. అయితే అలాంటి వాళ్ళు లోపలికి రాకూడదని బోర్డు పెట్టొచ్చు కదా. అలా రాసి పెట్టకపోవడం మా తప్పే. ఈ ఎగ్జిబిషన్ కి మినిమం సెన్స్ ఉన్న వాళ్ళే వస్తారనుకున్నా. అయితే నువ్వు ఈ షో ఎందుకు అరేంజ్ చేసావు? ఇలాంటి వాళ్ళని ఏంట్రా అక్కడే వస్తున్నట్టుండవు? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, వెళ్ళి చూడు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా ఇప్పుడు చూసినా ఏదో గొడవ? ఏంటి ఇక్కడ గోల? ఏంటి అరుస్తారేంటి? నువ్వేంట్రా? లేదు సార్, ఆయన ఇక్కడికి వచ్చి గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? అది కాదు సార్, నేను డీల్ చేస్తాను. రిలాక్స్ ప్లీజ్, రిలాక్స్. వాళ్ళు ఆవేశం మీద ఉన్నారు, నాకు వదిలేయండి ప్లీజ్. వెళ్ళండి ఇక్కడి నుంచి. సూపర్. హే నీహాలరా, ఏంటి నువ్వు వీటిని పిచ్చి గీతలు అన్నావు కదా, ఒకసారి ఇలా వచ్చి చూడు. అయ్యో అద్భుతంగా ఉంది. మనసుకు తోచింది అనేయకూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావే. నువ్వే చూసావు కదా అతనిలో ఎంత కోపం, అరగెన్సీ ఉందో. ఏదో టాలెంట్ ఉందని ఇంత అహంకారంతో ఉండాలా? అవును కదా, నువ్వు కష్టపడి చేసిన రీసెర్చ్ మెటీరియల్ని నీ గైడ్ దగ్గరికి తీసుకెళ్తావు. అప్పుడు అతను నీ మొహం మీద 10 పైసలకు కూడా పనికిరాదు అంటాడు. ఆయన ఏం చేస్తావు? నేను వాళ్ళని చంపాలని అనుకుంటాను. అవునా? ఆయన చేసింది అదే. అతనికి సారీ చెప్పాలి. సారీ చెప్పడం మంచిదే, కానీ ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్తే నిన్ను చిత్త కొట్టే అవకాశం లేకపోలేదు. అందువల్ల పోవద్దు. హలో అయ్ నీహా, మనం వెళ్ళాలి. నాకు ట్రైన్ మిస్ అవుతుందే. ఓకే, అయితే ఒక పని చేద్దాం. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. అతనికి సారీ చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే బాయ్. కలుద్దాం. బాయ్ బాయ్. వాడిని ఊరికి వదిలిపెట్టి ఉండకూడదురా, బట్టలు తీసుకొట్టాలి. నువ్వేంట్రా వాళ్ళకి సపోర్ట్? తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏం కావాలి నీకు ఇప్పుడు? నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు కాఫీ కావాలి. కాఫీయా? ఇక్కడ కాఫీ ఎక్కడ ఉంది? హలో, కూల్. అదే నేను ఏదో అవుట్ ఆఫ్ మూడ్లో దాన్ని సరిగ్గా చూడక ఏదేదో పిచ్చిగా కామెంట్ చేసేసాను. నాకే అర్థమైంది నేను కొంచెం ఓవర్ అయ్యానని. కొంచెం కాదు, బాగా ఎక్కువ చేశాను. చూడండి, ఇందాక మీరు అన్నట్టు నాకు ఈ ఆర్ట్ గురించి బొత్తిగా ఏమీ తెలీదు. నాతో ఒక ఫ్రెండ్ వచ్చింది కదా, తనే లాక్కొచ్చింది. తనకి ట్రైన్ మిస్ అయిపోతుందని వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను. నిజమేనా? ఇక మీదట ఇటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి రాకూడదు. వచ్చిన అడ్డమైన కామెంట్స్ చేయకూడదు. ఈ రెండింటికి ఓకే అంటే మనం వెళ్ళి కాఫీ తాగుదాం. ఓకే.